ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నారాయణ కాలేజీలో ప్రమాదం, తీవ్ర టెన్షన్లో మంత్రి నారాయణ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తనను హాస్టల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి శుక్రవారం అర్ధరాత్రి కళాశాల గోడ దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే గోడపై నుండి విద్యుత్ తీగలపైన గిరీష్ కుమార్కు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే గిరీష్ విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్ నగర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అలాగే దర్యాప్తు కూడా చేపట్టారు. ఇప్పటి వరకు తమతో ఉన్న గిరీష్ కుమార్ మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.